మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339. గారి ఆదేశాల మేరకు కొత్తపల్లి మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రైతు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి రైతులకు అలాగే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మరి ఓనకాలము వచ్చింది. మరి ఇప్పటికీ వానకాలం రైతు బంధు రాలేదు. గతంలో వానకాలము నైరుతి ఋతుపవనాలు రాగానే రైతు బంధు అనేది ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు వచ్చేవి. మరి ఇప్పటికీ రైతు భరోసా అని పెట్టిన రైతు బంధుని, రైతు భరోసా అనేది ఇప్పటి వరకు లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఓట్లప్పుడే రైతు భరోసా ఉంటది, మరి నాట్లప్పుడు రైతు భరోసా ఎందుకు లేదు? దయచేసి మేము అడుగుతున్నాము. ఇంకో మాట ఏంటంటే, ఈ రైతు భరోసా అనేది యాసంగిల మరి రైతు భరోసా అనేది నువ్వేం చేసినావంటే, అది రైతు వేదికల ముఖ్యంగా మన కొడంగల్ నియోజకవర్గంలో కాడా ఆఫీసర్ని పిలిపించి రైతు వేదికల అధికారులను పిలిపించి ఏం చేస్తాడో ఏం చెప్తాడో అని అందరు ఎదురు చూసినారు. అయితే ఆఖరికి నువ్వేం చేసినావంటే, ఒక్క ఎకరాకి ఆ రోజు రైతు బంద్ చేసినావు. ఎంత చేస్తాడో ఎంత పడుతుందో అనుకున్నారు అందరూ. నువ్వేసింది ఒక్కటే ఎకరా. అది వేసిన మళ్ళీ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్క ఎకరాకి వేసినావు. అయిపోయి 2 ఎకరాలకు ముగిసే నీ కథ. మరి ఇంకో విషయం చెప్తున్నామయ్యా, మేము హామీలు ఇవ్వకుండానే, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో 2014లో ఇవన్నీ హామీలు ఇవ్వకుండానే ఎన్నో చేసినాము. దాంట్లో ముఖ్యంగా రైతు బంధు కానీ, అలాగే రైతు బీమా కానీ, అలాగే ధాన్యం కొనుగోలు కానీ, వాటితో పాటు ఇంకోటి ఏంటంటే, మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్టు కానీ, అద్భుతమైనటువంటి 24 గంటల కరెంటు కానీ మేము ఏమో హామీలు ఇవ్వకుండా చేసినామో, నీవేమో 6 గ్యారంటీలు అని కార్డులు ఇచ్చి ఇల్లు తిరిగి కార్డులు ఇచ్చి ఈ కార్డులు పొందబెట్టుకోండి, ఇందిరమ్మ రాజ్యం రాగానే 100 రోజుల్లోనే మీ హామీలు అమలు చేస్తామన్నావు. 100 రోజులు అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోతుంది, 3 ఏళ్ళు కావస్తుంది. ఆ కార్డులు అట్లే ఉన్నాయి. మరి ఆ కార్డులని చాలా జాగ్రత్తగా బీరువాల పెట్టుకున్నటువంటి ప్రజలు అడుగుతున్నారు, మరి ఈ కార్డులను ఏం చేయాలి అని అంటున్నారు. అయ్యా, నీ కళ్ళబొల్లి మాటలు విని మరి ఓట్లేసి మోసపోయి గోస పడుతున్నామని నీ నియోజకవర్గం నుంచి, కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం నుంచి మరి ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నారు. అయ్యా, నీ పతనం ఇక్కడితోటే స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం, ఖబర్దార్. ఇక్కడ నుంచే 2018లో నిన్ను ఓడించింది కొడంగల్ గడ్డ, అది గుర్తుపెట్టుకో. మరి మళ్ళీ మొన్న లేనిపోని మాటలు చెప్పి కొడంగల్ కి మంత్రి కాలేదు, నేను సీఎం అయితా, ఆదరిస్తా అని చెప్పి ఈ రోజు మాతో మరి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నావు. ఆదుకుంటావని కొడంగల్ ప్రజలు ఓట్లేసి మరి మోసపోయారు. ఈ రోజు నీవు సీఎం అయ్యాడ గద్దెనెక్కి కూర్చున్నావు. మళ్ళీ ఇక్కడ నుంచే నీ పతనం మొదలవుతుంది. 2018లో నువ్వేమన్నావు? నేను కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు. ఏడుంది నీ సన్యాసం? ఒక్క కమిట్మెంట్ మీద ఉన్నావా? మళ్ళీ ఇప్పుడు ఓడగొడుతున్నాం చూడు కొడంగల్ నుంచి. కాస్కో రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ నుంచే సవాల్ విసురుతున్నాం. యావత్ రైతాంగం కదం తొక్కింది. రైతులతో పెట్టుకున్నాడు ఎవరు ముందల లేదు. ఖబర్దార్. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి కార్యకర్తలకు గాని, మండల అధ్యక్షులకు గాని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొత్తపల్లి మండల కేంద్రం నుంచి ఈ రోజు ఇక్కడ కొత్తపల్లి మండల కేంద్రంలో రైతు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 33 నెలలు 34 నెలలు కావస్తుంది. కాబట్టి ఈ 34 నెలల్లో రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కానీ, రాష్ట్రంలో అన్ని ప్రజలను కానీ, విద్యార్థులను కానీ, అందరి రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అవసరానికి వాడుకొని ఏ విధంగా ప్రజలని కించపరుస్తా ఉన్నది అనేది దానిలో భాగంగా కొత్తపల్లి మండల కేంద్రంలో మా రైతులతోన, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతోన రిలే నిరాదీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ కోడంగల్ నియోజకవర్గం కొత్తపల్లికి చెప్తా ఉన్నాం, నీవేదైతే రైతులకు మాట ఇచ్చినవో, గతంలో కామరేడ్ డిక్లరేషన్ అయితే మాట ఇచ్చినవో,
100 రోజుల్లోపే పూర్తి రుణమాఫీ అంటివి. రుణమాఫీ కోడంగల్ నియోజకవర్గంలో ఇంతకుముందు మా పిల్లలు చెప్పిన మా వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ కూడా 30% దాటలేదు ముఖ్యమంత్రి గారు. దీనికి మీరు ఛాలెంజ్ చేయని ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తా ఉన్నాం. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో అద్భుతంగా రైతులు పంటలు పండించుకొని గత ప్రభుత్వంలో నీళ్లు, కరెంటు, పెట్టుబడి అన్ని ఇచ్చి ఆ ప్రభుత్వం రైతులను ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు లేవు, కరెంటు చక్కగా రావట్లేదు, పెట్టుబడిని ఇవ్వట్లేదు. దాదాపు 33 నెలలు 34 నెలలు కావస్తున్నా ఇప్పటికి ఒక దెబ్బ మాత్రం నువ్వు రైతు బంధు ఇచ్చినావు. అది అరకొర రైతు బంధు ఇచ్చినావు. ఈ ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా, నీకు ముఖ్యమంత్రి నీకు దాని సోయి లేదా? ఈ బడ్జెట్ ఎటు పోతున్నది? ఇచ్చినప్పల్లా 9-10 వేల కోట్లు, 9,000-10,000 కోట్లు ఈ రైతు బంధు సంబంధించిన డబ్బులు ఎటు పోతున్నవి? నువ్వు రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు డబ్బులు? వెంబడి నువ్వు రైతు బంధు ఇవ్వాలి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యి దాదాపు 10 రోజులు అవుతా ఉన్నది. రైతులు మళ్ళా ఊళ్ళలో గతంలో లాగా తెలంగాణ రాకముందు ఏదైతే సాగుకారు దగ్గర పోయి అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందో అది మళ్ళీ ఇప్పుడు పునరావృతం చేస్తా ఉన్నావు. నువ్వు చెప్పినావు రైతులు చెప్పినావు, నువ్వు గతంలో ఎలక్షన్ ముందు చెప్పినావు పాతకాలం తెస్తా, పాత ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని చెప్పినావు. అదే పునరావృతం అవుతున్నది. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు నీ పాలన లోపల, రాహుల్ గాంధీ పాలన లోపల రైతులు ఇబ్బంది పడుతున్న తరుణం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకా తొలిగాంలో ఉన్నప్పుడే రైతులు బడ్లే షాపుల కాడ క్యూలు కడతా ఉన్నారు, చెప్పులు లైన్లు కడతా ఉన్నారు. ఈ రోజు నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కు అయినవా లేదని ముఖ్యమంత్రి సూటిగా అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కు కాకపోతే నువ్వు రైతు డిస్కమ్ ఏ రూపకంగా చేస్తావు రాష్ట్రానికి? దాన్ని ఎట్లా నువ్వు అమలు చేయాలని ప్లాన్ చేస్తావు? నువ్వు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కు కాకపోతే ఏదైతే డిఏపి మీద, అడకపిండి మీద దాదాపు నెల రోజుల నుంచి 1000 రూపాయలు పెంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద నీవు కానీ నీ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడతలేరు? మొన్న నెల కిందట అడకపిండి 1300, ఈ రోజు ప్రజెంట్ ఈ రోజు 2150. ఇప్పుడు అడిగిన పడ్డాయి షాప్ పెడితే ఇంకా 2 రోజులు దాటితే 2350 అని అంటున్నారు. ఇంత అన్యాయమా పురా? ఒక బస్తా మీద 1000 రూపాయలు పెంచు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంటే నువ్వు కానీ నీ ఎమ్మెల్యే కానీ మంత్రి మండలి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైనవనేది మాకు క్లియర్ కనబడతా ఉన్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైతావా, నువ్వు కేంద్ర ప్రభుత్వంలో పోతావా ఉంటావా మాకు సంబంధం లేదు. నువ్వు రైతులకు మాట ఇచ్చినావు కాబట్టి నీ మాటను నెరవేర్చుకోవాలి. సకాలంలో మాకు యూరియా ఇవ్వాలి, సకాలంలో మాకు అడకపిండి ఇవ్వాలి. ఇయ్యని పక్షంలో గ్రామాన కొత్తపల్లి మండలం నుంచి చెప్తాం, గ్రామ రైతు దీక్షలు ఏర్పాటు చేస్తాం. ప్రతి రైతును మేము పోగు చేస్తాం. నీ ప్రభుత్వం పట్ల, నీ పట్ల, నీ కార్యకర్తల పట్ల, మీ కార్యకర్త ఇల్లు ముట్టడిస్తాం. మీ పట్ల ప్రజలకు మేము వివరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడనే సోయి తెచ్చుకొని నీవు ఇచ్చిన మాటలు నెరవేర్చాలంటే రైతులకు సకాలంలో పిండి బస్తాలు ఇయ్యి, సకాలంలో రైతులను ఆదుకో. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రైతులను ఏ విధంగా ఆదుకున్నదో దాన్ని నీకు రాకపోతే పరిపాలన గత పాలకులతో నేర్చుకో, గత అధికారులను అడిగి తెలుసుకో. అధికారులు నీ మాట ఎట్లా విన్నారు అయిపోయింది మాట, కానీ గత పాలకులను అడిగి తెలుసుకో. నీకు కొద్ది ఆలోచన వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది నీకు. అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేదు, అధికారులు మాటినారు. నువ్వు నీ కార్యకర్తల జేబులు నింపనీకే, నీ ఎమ్మెల్యే జేబులు నింపనీకే నువ్వు దోచుకోవడం దాచుకోవడం ఇది ఒక్కటి నేర్చుకున్నావు. ముఖ్యమంత్రి గారు దయచేసి వీటన్నిటి పక్కన పెట్టి నువ్వు ప్రజలకు మాట ఇచ్చిన మాట నెరవేరుస్తావని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ, ఇవి కాదు నువ్వు ఈ సకాలంలో పిండి బస్తా ఇవ్వకపోతే, రైతు బంధు ఇవ్వకపోతే, రైతు బోనస్ చెప్పిన బోనస్ ఇవ్వకపోతే మా కొత్తపల్లి మండలం, నీ కాన్స్టిట్యున్సీ కొత్తపల్లి మండలంకి వెళ్ళి నీ తతంగం స్టార్ట్ అవుతుంది. నీ కార్యకర్త ఇల్లు ముట్టడిస్తాం, మిమ్మల్ని మాతో మాట్లాడుతూ అడ్డగిస్తామని చెప్పి ముఖ్యమంత్రికి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం.